లెట్స్ మేక్ ఆప్రికాట్ డిలైట్. చాలా ఎమ్మీగా టర్న్ అవుట్ అయింది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్, చూసేసేయండి. ఫస్ట్ మనము ఆప్రికాట్స్ని ఓవర్ నైట్ ఆర్ అట్లీస్ట్ 2 to 3 hours సోక్ చేసుకున్న వాటర్తో పాటు కొంచెం షుగర్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకొని, అది బాయిల్ అయ్యే టైంలో నేను బ్రెడ్స్ని కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా బ్రెడ్స్ ప్లేస్లో వెనీలా కేక్ యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. దాని తర్వాత నేను కస్టర్డ్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం కస్టర్డ్ పౌడర్లో కూల్ మిల్క్ వేసుకొని లంప్స్ లేకుండా కలిపేసుకొని వీటిని మనం బాయిలింగ్ మిల్క్లో కలిపేసుకోవాలి. ఎక్కువ థిక్గా బాయిల్ చేయకూడదు, కొంచెం థిక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే కూల్ అయ్యాక అది ఆటోమేటిక్గా థిక్ అవుతుంది. దెన్ ఇది బాయిల్ అయ్యాక పక్కకు కూల్కి పెట్టేసి మనము ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్ ఇంకా కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి. యాక్చువల్గా కండెన్స్డ్ మిల్క్ లేకపోతే మనం షుగర్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫస్ట్ మనం ఆప్రికాట్స్ని బాయిల్ చేసుకున్నాం కదా, దాన్ని మంచిగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్లో బ్రెడ్స్ ఫస్ట్ లేయర్ వేసుకొని దెన్ ఆప్రికాట్స్ పేస్ట్ని మంచిగా అప్లై చేసుకొని దెన్ మన కస్టర్డ్ మిల్క్ అండ్ ఇంకా క్రీమ్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ కలుపుకున్నాం కదా, అది కూడా దానిపైన ఒక లేయర్ లాగా వేసేసుకొని రిఫ్రిజిరేట్ చేసుకోవాలి ఒక 2 to 3 hours. దీన్ని కూల్గా తింటేనే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.